హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జగదీష్ పాల. మీరు చూస్తున్నారు కోడ్ విత్ జగదీష్. ఇప్పుడు మన ఛానల్లో ఆపరేటర్స్లో పర్టికులర్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ కొంతమంది అర్థం కాదు, దానికోసం ఏంటంటే డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీకు ఒకసారి ఆపరేటర్స్ వచ్చినా ఒకసారి మీ పర్ఫెక్షన్ కోసం చూడాలనుకోండి, ఒకసారి ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఎడిషన్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ ఈ ఎడిషన్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఆపరేటర్ అంటారు. దీన్ని ఏంట్రా అంటే ఆపరెండ్. ఇది సరిగ్గా అర్థం కావట్లేదు ఏమనుకోకండి. ఇది ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుని ఏ ప్లస్ బి చేస్తే ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ 3. ఇక్కడ ఎడిషన్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందంటే రెండింటిని యాడ్ చేసి రిజల్ట్ని ఇక్కడ ఎత్తుకోండి, యాడ్ చేసి మనకి ఇస్తుంది. ఇక్కడ ఏని బిని ఆపరెంట్స్ అంటారు, ఇక్కడ ప్లస్ని ఆపరేటర్ అంటారు. అలాగా ఇది సబ్ట్రాక్షన్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుని బి ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే ఏ మైనస్ బి అంటే 1. అవును కదా. ఇక్కడ ఆపరేటర్ వచ్చేసి మైనస్ అనేది ఆపరేటర్, ఏ బి ఆపరెంట్స్ అంటారు. మల్టిప్లికేషన్, ఏ వాల్యూ 2, బి వాల్యూ 2, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 4. ఈ స్టార్నే మల్టిప్లికేషన్ ఆపరేటర్ అంటారు. ఇది మాడ్యులర్ డివిజన్. ఏ వాల్యూ 2, బి వాల్యూ 4, బి మాడ్యులర్ డివిజన్ 2, ఈ మాడ్యులర్ డివిజన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏ వాల్యూ 2, రిమైండర్ 0 వస్తుంది, ఆన్సర్ 0. ఇదేంటంటే ఇది డివిజన్ సింబల్. ఏ వాల్యూ 2, బి వాల్యూ 4, బి డివైడెడ్ బై ఏ ఇలా ఇస్తే రిజల్ట్ 2 టైమ్స్ 4 అనేది మన కోఎఫిషియంట్లో ఉన్నది మనకు అనేది ఇస్తుంది. ఇది ఎలా అంటే ఏ వాల్యూ 2 కదా, బి వాల్యూ 4 కదా, 2 టేబుల్లో 4 అనేది 2 టైమ్స్ 4, ఇది 0 కదా. మీరు ఇక్కడున్న వాల్యూని ప్రింట్ చేయాలంటే మీరు వాడవలసింది ఫార్వర్డ్ స్లాష్, ఈ సింబల్ అనమాట. లేదు నాకు మీకు రిమైండర్ ప్రింట్ అవ్వాలి అని మీరు అనుకుంటే మీరు వాడవలసిన సింబల్ వచ్చేసి మాడ్యులర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని, బి ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రింట్ఎఫ్లో ద ఎడిషన్ రిజల్ట్ ఈజ్ అని చెప్పి పర్సంటేజ్ ది రెండింటిని ఇక్కడ మీరు అనుకోవచ్చు ద ఎడిషన్ రిజల్ట్ ఈజ్ అంటే ఇక్కడ ప్రింట్ఎఫ్లో స్ట్రింగ్స్ లోపల నేను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చానో అది అవుట్పుట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోద్ది. ఇక్కడ మీరు అనుకోవచ్చు నేను పర్సంటేజ్ డి ఎందుకు ఇచ్చానని.
ఇక్కడ ఏ ప్లస్ బి ఈ రెండింటిని యాడ్ చేశాను. ఈ రెండు ఇంటిజర్స్. ఇక్కడ సి లాంగ్వేజ్లో ఏంటంటే స్ట్రింగ్స్ లోపల ఇక్కడ %d పెట్టాలి ఇవి ఇంటిజర్స్ అయితే. ఒకవేళ ఈ ఫ్లోట్స్ అయితే ఇక్కడ %f అని. అలాగా స్ట్రింగ్స్ లోపల మీరు ఇచ్చిన వాల్యూ ఏంటి అని చెప్పడానికి ఇక్కడ అలా రాస్తాం. నేను ఇచ్చిన రెండు ఇంటిజర్స్ కాబట్టి ఇక్కడ %d అని పెట్టాను. మనకి క్లారిటీ కోసం ఇక్కడ కాలన్ పెట్టాను. చివరన సెమీ కాలన్ పెట్టాలి, లేదంటే ఎర్రర్ రేజ్ అయింది. ఇదిగోండి, ద ఎడిషన్ రిజల్ట్ ఈస్ 15. ఏని బిని యాడ్ చేశాను, %d పెట్టాను, a ప్లస్ బి. ఇక్కడ మీరు చూడొచ్చు 15 అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్లాష్ అని పెట్టుకుంటే నాకు నెక్స్ట్ ఇచ్చే స్టేట్మెంట్ న్యూ లైన్లో ప్రింట్ అయింది, లేదంటే రెండు పక్క పక్కన ప్రింట్ అయిపోతాయి. దానికోసం నేను స్లాష్ ఇస్తాను. ద మల్టిప్లికేషన్ ఈ కాలన్ %d అని చెప్పి a ఇంటూ b. ఇక్కడ స్ట్రింగ్స్ తర్వాత కామా అనేది ఇవ్వాలి, లేదంటే ఎర్రర్ రేజ్ అయింది. ద ఎడిషన్ రిజల్ట్ ఈస్ 15, ద మల్టిప్లికేషన్ ఈస్ 50. ఇక్కడ స్లాష్ అని ఇచ్చాను కాబట్టి రెండు వేరే వేరే లైన్లో. ఇక్కడ స్లాష్ అని ఇవ్వకపోతే ఏం కాదు, ఎలా వస్తుందంటే చూడండి, ఇదిగోండి ఈ రెండు కలిసిపోతాయి, క్లమ్జీగా ఉంటుంది. దానికోసం అనేది స్లాష్ అని నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు ప్రింట్ఎఫ్లో స్ట్రింగ్స్ ఇచ్చి ఇక్కడ ఎడిషన్ ఇచ్చాను, మల్టిప్లికేషన్ ఇచ్చాను, సబ్ట్రాక్షన్ ద సబ్ట్రాక్షన్ ఈజ్ అని చెప్పి కాలన్ ఇచ్చి %d ఎందుకు ఇచ్చానంటే నేను చేస్తున్న ఆపరేషన్స్ వచ్చేసి ఇంటిజర్స్ మీద, దానికోసం %d యూజ్ చేశా. a మైనస్ b. ఇక్కడ ఏం ప్రింట్ అయ్యిద్దంటే ద సబ్ట్రాక్షన్ ఈజ్ అని 5 ప్రింట్ అయింది, కాకపోతే మల్టిప్లికేషన్కి దీనికి పక్క పక్కన ప్రింట్ అయిపోయింది. ప్రతి దానికి స్లాష్ అని ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే నీట్గా క్లీన్గా కనపడుద్ది. ఇదిగోండి ఇలాగ ఎట్లా. ఇప్పుడు ఏంటంటే ప్రింట్ఎఫ్లో స్ట్రింగ్స్ ఇచ్చి ద మాడ్యులర్ డివిజన్ ఈస్ కాలన్ ఇచ్చి %d ఇచ్చి ఏ మాడ్యులర్ డివిజన్ బి ఇస్తే ఇక్కడ కామా అనేది మనం మిస్ చేయకూడదు, ఎర్రర్ రేజ్ అయింది. చివరిలో సెమీకోలన్ కూడా ఇవ్వాలి. రిజల్ట్ వచ్చేసి ద మాడ్యులర్ డివిజన్ ఈజ్ 0. 0 అనేది ప్రింట్ అయింది. ఎందుకు అంటే మనం ఎప్పటికప్పుడు స్లాష్ అని ఇచ్చుకుంటూ రావాలి. ద మాడ్యులర్ డివిజన్ ఈజ్ 0 అంటే మాడ్యులర్ డివిజన్ ఈ పర్సంటేజ్ సింబల్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే రిమైండర్ వాల్యూని మీరు ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నారు, అయితే మీరు మాడ్యులర్ డివిజన్ అనే దాన్ని యూజ్ చేయాలి. అనేది 2 times. ఇది ఆ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రిమైండర్ అనేది 0 వస్తుంది. మీరు దీన్నే మీకు కోఎఫిషియంట్ వాల్యూ, ఇన్ కేస్ మీకు కోఎఫిషియంట్ వాల్యూ కావాలంటే నేను మీకు షార్ట్కట్ చెప్తాను. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీరు రాస్తున్నారు అంటే మీరు షిఫ్ట్ ఆల్ట్ 2 ప్రెస్ చేసి డౌన్ యారో నొక్కారంటే సేమ్ స్టేట్మెంట్ అనేది మీకు కింద అనేది వస్తుంది. ఏంటంటే మీ వర్క్ కొంచెం ఈజీ అయ్యిద్ది. ఈసారి చూడండి, ద మాడ్యులర్ డివిజన్ ఈజ్, కింద లైన్లో కూడా మాడ్యులర్ డివిజన్ అని ఇచ్చాను కదా, ద డివిజన్ ఈజ్ ఇదిగోండి, ద డివిజన్ ఈజ్ 2. అంటే నేను 5ని 10తో డివైడ్ చేసినప్పుడు కోఎఫిషియంట్ వాల్యూ 2 కాబట్టి ఇక్కడ 2 అనేది వచ్చింది. మాడ్యులర్ డివిజన్ అంటే ఇక్కడ పర్సంటేజ్ అనే సింబల్ని మనం మాడ్యులర్ డివిజన్కి యూజ్ చేస్తాం. ఇది రిమైండర్ వాల్యూని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది కూడా చూడండి, ఇక్కడ రిమైండర్ వాల్యూ 0 అనేది వచ్చింది. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఏంటంటే a మైనస్ బి, ఏలో నుంచి బిని సబ్ట్రాక్ట్ చేసింది. అంటే 10లోంచి 5 తీస్తే 5 కాబట్టి 5 అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఏంటంటే 10 × 5 50. మనకి ఇక్కడ చూసారు మల్టిప్లికేషన్ 50 ప్రింట్ అయింది, ఎడిషన్ వచ్చేసి 15 అనేది ప్రింట్ అయింది. అంతే గైస్, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమీ లేదు. మీకు నెక్స్ట్ లాజికల్ కండిషనల్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.